శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళి శుధృతాది వరాగలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజముఖం నమామ. అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళ శ్యామం ఇందిరానందకందళం వందారు జన మందారం వందేకం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ ఈ సృష్టిని చేసి దాన్ని అది విలసిల్లటానికి మళ్ళీ దానిని తనలో లయం చేసుకోవటానికి ఈ విధంగా సృష్టి స్థితి సంహార ప్రవిలాపనాదులు మూడింటికి కూడా సంహారాన్ని మూడింటికి కూడా తానే కారకుడు అని స్పష్టంగా వేదం చెప్తున్నది. ఈ సృష్టికి మూలం ఏది అని ఆలోచిస్తే ఆకాశం నుంచి భూమి దాకా పంచభూతాల్ని ఆయనే సృష్టించాడు, వాటిల్లో ఆయనే ఉన్నాడు. అలా అనే కంటే ఆయనే ఈ విధంగా కనిపిస్తున్నాడు, దీన్నే వివర్తము అంటారు. అంతేగాని ఇది పరిణామం కాదు, మరి అలాగా అని చెప్పి అది పుట్టింది అని కూడా కాదు. వివర్తం వివర్తం అంటే పరమాత్మే ఈ విధంగా కనిపిస్తున్నాడు అంటే అర్థం పరమాత్మ ఈ కనిపించేది పరమాత్మే, ఈ కనిపించే పంచభూతాలు పరమాత్మే. ఆ విధంగా చూడగలిగిన దృష్టి పదాన్ని గనక మనం అలవాటు చేసుకున్నట్లయితే మనకి పరమాత్మ దర్శనం అవుతుంది. అంటే ఈ పంచభూతాలు ఎందుకు ఉన్నాయి అంటే మనకి పరమాత్మ దర్శనం చేయించటానికి ఉన్నాయి అని మనం భావించాలి. ఆ పంచభూతాలలోనూ ఉండి వాటిని నడిపించేది కూడా పరమాత్మే. ప్రజ్ఞానం. ఇప్పుడు ఇక్కడ కిష్కింధాకాండలో వర్షాకాలాన్ని వర్ణిస్తున్నాడు వాల్మీకి మహర్షి. వర్షాకాలానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి, మనకు తెలుసు. వర్షాలు కురుస్తాయి, అధికంగా కురుస్తాయి, భూమి అంతా దుమ్ము లేకుండా నీటి నదులు పుష్కలంగా ప్రవహిస్తాయి, భూమి తడిసి ఉంటుంది, పంటలకి వాటికి అనుకూలమైన కాలం. మేఘాలు, ఆకాశం అంతా మేఘావృతమై ఉంటుంది. నల్లటి మేఘాలు వర్షంతో నిండి ఉన్న మేఘానికి నీటితో నిండి ఉన్న మేఘాలు కాబట్టి అవి నల్లగా ఉంటాయి. శరత్కాలంలో మేఘాలు తెల్లగా ఉంటాయి, అందుకని వాటిల్లో నీరు ఉండదు కాబట్టి. వృక్షాలు ఇవి బాగా పెరిగి ఏపుగా పెరిగి పువ్వులతో శోభిల్లుతూ కళకళలాడుతూ ఉంటాయి. ప్రాణికోటి కూడా ఉత్సాహంగా ఉంటుంది. సహజంగా ఇది వర్షాకాలం మనం అనుభవించే మనకి గోచరించే లక్షణం. ఈ విషయాలనే తీసుకుని వాల్మీకి మహర్షి వర్షాకాలాన్ని అద్భుతంగా వర్ణిస్తున్నాడు. ఆలంకారికంగా చెప్పటం అన్నది కవిత్వం యొక్క ధర్మం. హంసీవ కృష్ణతే కీర్తి స్వర్గంగా అవగాహతే. ఉపమాలంకారానికి ఉదాహరణ చెప్తారు. శ్రీకృష్ణ, నీ కీర్తి హంస వలె ఆకాశగంగలో విహరించుతున్నది. గంగా నదిలో విహరించటం హంసకి ధర్మం. నీ కీర్తి అనే హంస ఆకాశగంగలో విహరిస్తున్నది. ఇది ఉపమాలంకారం వల్ల మనస్సుకి
ఆహ్లాదం కలుగుతుంది. అది ఆ చెప్పదలుచుకున్నటువంటి శ్రీకృష్ణుని యొక్క కీర్తిని వర్ణించటం అనేది అక్కడ సంపూర్ణంగా అర్థవంతంగా విరాజిల్లుతూ ఉంటుంది. ఇవి అలంకారం. అలాగే ఊహ, ఉత్ప్రేక్ష, రూపకం. ఉత్ప్రేక్ష, రూపకం ఈ అలంకారాలు బాగా కవులు ఉపయోగిస్తూ ఉంటారు. సూర్యుడు మొట్టమొదట ఈ వర్షాకాలాన్ని సూర్యస్థుతితో ప్రారంభించాడు వాల్మీకి. ఇది ఎంతో అర్థవంతంగా ఉన్నదని మనం భావించాం. ఏమిటి అర్థవంతం? భూమి మీద ప్రాణికోటి యొక్క పుట్టుకకి సూర్యకిరణాలే కారణం. శ్రీరాముడి ఆయన వంశం సూర్యవంశం. వైవస్వత మనువు సూర్యుని నుంచి జన్మించినవాడు, సూర్య ప్రభావం వల్ల జన్మించినవాడు. సూర్యుడు ప్రత్యక్ష దైవం, కంటికి కనిపిస్తున్నటువంటి దైవం సూర్యుడు, చంద్రుడు. అటువంటి సూర్యుడిని ఉపాసనాపూర్వకంగా గాయత్రి మంత్రాన్ని ఉపాసనాపూర్వకంగా జపించి ఉపాసిస్తే సూర్యలోకం సంప్రాప్తిస్తుంది అని మనకి ఉపనిషత్తు చెప్తున్నది. అటువంటి సూర్యుడిని ఎలా పూజించాలి అంటే ఆయన ఏం చెప్పాడు? మేఘాలని మెట్ల మీద నుంచి వరుసగా అధిరోహించుకుంటూ వెళ్ళండి, ఆకాశం వెళ్ళండి. అక్కడికి వెళ్ళి సూర్యుడి మెడలో ఒక పూలదండ వేయండి. ఏ పూలదండ అంటే వర్షాకాలంలో ఎక్కువగా పూసే పూలు ఉన్నాయి కదా, కొండమల్లెలు, ఏరుమద్ది పూలు. వీటితో అల్లినటువంటి ఒక మాలను సూర్యుని మెడలో వేయండి. ఈ విధంగా సూర్యస్థుతి చేయండి. ఎందుకని ప్రార్థిస్తున్నాం మనం సూర్యుడిని? ఓ సూర్య భగవానుడా, నా దృష్టికి నీ యొక్క నీలో ఉన్నటువంటి ఆ బంగారపు వర్ణం కలిగినటువంటి ఆ స్వామివారి పరమాత్మ స్వరూపం నాకు కనిపించకుండా నా అజ్ఞానం అడ్డం పడుతున్నది. హిరణ్మయేణ పాత్రేణ సత్యస్య అపహితం ముఖం తత్వం పోషణ్ అపావృణు సత్యధర్మాయ దృష్టయే. నా యొక్క సత్యధర్మంతో కూడినటువంటి దృష్టికి నీ స్వరూపం అంటే ఇక్కడ నిన్ను, జగత్తుని, మొత్తాన్ని, పంచభూతాలని, సమస్త సృష్టిని దానిలోనే ఉండి అదే అయి ఉండి దానిని నడిపిస్తున్న ఆ పరమాత్మ తత్వం నాకు తెలియటానికి నువ్వు నా అజ్ఞానం అనేటటువంటి ఆ అడ్డాన్ని తొలగించు అని సూర్యుడిని స్తుతిస్తున్నది ఈశావాస్యం. ఇంకొక మాట కూడా అంటున్నది, పూషన్ హే సూర్యదేవ ఏకర్షే యమసూర్య ప్రాజాపత్య వ్యూహ రశ్మిన్ సమూహ. నీ కిరణాలని ఒక పక్కకు పెట్టు, ఉపసంహరించు. తేజ యత్తే రూపం కళ్యాణతమం తత్తే పశ్యామి యోసావసౌ పురుషస్వహమస్మి. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. నీలో ఉండి నిన్ను నియమించేటటువంటి ఆ పురుషుడు, సృష్టిలో ఉండి సృష్టిని నియమించే పురుషుడు, అదేవిధంగా నాలో ఉండి నన్ను నియమించి నన్ను నడిపించే పురుషుడు కూడా ఒక్కడే. సోహమస్మి, నేనే ఆ పురుషుడిని అని స్పష్టంగా సూర్యుడు భగవానుతో ఉపనిషత్తు చెప్తున్నది. అటువంటి భావాన్ని మనసులో దృష్టిలో పెట్టుకొని సూర్యుడిని పూజించమని. ఎందుకని? ఇక్కడ వర్షాకాలానికి ప్రధాన కారకుడు సూర్యుడే. అన్ని ఋతువులకి సూర్యుడే కారణం, వర్షాకాలానికి కూడా సూర్యుడే కారణం. ఎందుకని? సముద్రంలో ఉన్న నీటిని తాను తీసుకుని అవసరమైన చోట ప్రాణికోటికి మంచి స్వచ్ఛమైన రూపంలో జలాన్ని ఇస్తూ ఉంటాడు. శక్యం అంబరం ఆరుహ్య మేఘసోపాన పంక్తిభిః కుటజార్జునమాలాభిః అలంకర్తుం దివాకరం. ఆ విధంగా సూర్యుడిని పూజించటం అది సాధ్యం. సంధ్యారాగోద్ధితైస్తామ్రైః అంతేష్వధిక పాండురైః స్నిగ్ధైరభ్రపటచ్ఛేదైః బద్ధౌరణమివాంబరం. సూర్యుడిని పూజించిన తర్వాత వెంటనే వాల్మీకి దృష్టి ఆకాశం మీద పడింది. ఆకాశం ఎలా ఉంది అంటే ఒక గాయం తగిలి సూర్యుడి యొక్క బింబం ఎర్రగా కొంచెం నలుపు ఎరుపులు కలిసినటువంటి రంగులో రక్తవర్ణంలో ప్రకాశిస్తున్నది. ఆ చివర ఈ చివర ఇంకా
వర్షాలనిచ్చే మేఘాలకి ముందు రూపం తెల్లగా ఉన్నటువంటి మేఘాలు కనిపిస్తున్నాయి. ఇది ఎలా ఉంది అంటే, ఒక వ్రణానికి స్వచ్ఛమైన తెల్లటి వస్త్రంతో కట్టుగడితే మధ్యలో రక్తపు చుక్క, రక్తపు ఆ మరక, అటు ఇటు తెల్లని వస్త్రం, ఇది ద్యోతకం అవుతున్నది. దీన్ని బట్టి ఆకాశం అది ఏం చేస్తున్నది అంటే తన వ్రణానికి కట్టుకట్టుకున్నదిలాగా ఉన్నది. సంధ్యా రాగోద్ధితైస్తాం రైహి అంతేష్వధిక పాండరైహి స్నిగ్ధైరభ్రపటచ్ఛేదైహి బద్ధవ్రణమివాంబరం. ఆ వర్షాకాలంలో వాయువు వీస్తుంది. మరి సంధ్యా సమయాల్లో ఆ సంధ్యా రాగం ఎరుపుగా ఉంటుంది. ఆ తర్వాత మేఘాలు వర్షం కురిసేసిన తర్వాత తెల్లగా ఉంటాయి. ఇది ఎలా ఉంది అంటే కామాతురమివ అంబరం. ఆకాశం మెల్లని పిల్లవాయువులనే నిట్టూర్పుల్ని విడుస్తుంది. సంధ్యాకాలం అనే శైత్యోపచారార్థమైన చందన పూతన పూసుకుంది. తెల్లని మేఘాలనే శరీరం అంతటా విరహంచే పాలిపోయినటువంటివి కలదై కాంతా విరహంచే పీడింపబడినది వలె ఉన్నది. మొట్టమొదట ఆ సూర్యుడు స్థుతి చేసినప్పుడు ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని, శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపాన్ని, నారాయణ స్వరూపాన్ని ద్యోతకం చేశాడు. ఆ తర్వాత శ్రీరామావతారం వచ్చింది. బద్ధవ్రణమివాంబరం. ఇప్పుడు ఆకాశం గాయానికి కట్టుకట్టుకున్నది అని ఇక్కడ శ్రీరాముడికి ఆ గాయ సదృశమైనటువంటి వేదన ఏమి అంటే అమ్మవారు దూరంగా ఉన్నది, ఆయన నుంచి దూరం చేయబడింది, అపహరించబడింది. అది గాయం అనేటటువంటి అర్థాన్ని కేవలం ఆకాశ వర్ణనం ద్వారా, సంధ్యా సాయం సమయ వర్ణనం ద్వారా ద్యోతకం చేస్తున్నాడు. ఈ మాట చెప్పగానే ఆకాశం గాయానికి కట్టుకట్టుకున్నది అనగానే మనకి శ్రీరామచంద్రుడికి కలిగినటువంటి సీతా వియోగం అనే దుఃఖం గుర్తుకు వస్తున్నది. సూర్యుడికి పూజ చేయటానికి సూర్యుడికి ఇది యోగ్యమైన కాలం అనగానే నారాయణ స్వరూపం గుర్తుకొస్తున్నది. అలాగే ఇప్పుడు ఏమంటున్నాడు, మందమారుత నిశ్వాసములు, నిట్టూర్పులు. మందం వాయువు నెమ్మదిగా వీస్తున్నది. ఆ నెమ్మదిగా వీచే వాయువు నిశ్వాసం వలె ఉన్నది. సంధ్యా చందన రంజితం. సంధ్యా సమయం అనేటటువంటి సంధ్యా సమయంలో ఉండే కాంతి చందనంలాగా ఉన్నది. అటువంటి చందనం చేత రంజింపజేయబడుతున్నది. ఆ బాండు జల్లదం, తెల్లనైనటువంటి మేఘాలతో కామాతురమివ అంబరం. ఈ మూడు లక్షణాలు కలిగి అక్కడ ఆకాశంలో మనకు కనపడటం వల్ల ఉండటం వల్ల ఆకాశం కామాతురంగా ఉన్నది. స్వామివారి యొక్క మానసిక స్థితి కూడా అలాగే ఉన్నది. ఇంకా ఏషా ఘర్మ పరిశ్లిష్ట పరిక్లిష్ట నవవారి పరిప్లుత సీతేవ శోక సంతప్త మహీ బాష్పం విముంచతి. పై 3 శ్లోకాల్లో శ్రీరాముడి యొక్క అవతారాన్ని, ఆయన ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి విరహ తాపాన్ని, కాముకత్వ లక్షణాలని ధ్వనింపజేశాడని మనం ఎలా అనుకుంటాం? అక్కడ ఉన్న వరకే వాచ్యార్థమే తీసుకోవాలి కదా. ఏదో అర్థం స్ఫురిస్తున్నదని ఎలా అనుకుంటాం అంటే, ఇక్కడ ఈ ఏష ఘర్మ పరిక్లిష్ట నవవారి పరిప్లుత. ఘర్మం చెమట పట్టినది, చెమట చేత తడిసిపోయినది, నూతనమైన వారి చేత తడుపబడినది. మహీ భూమి ఎలా ఉన్నది? బాష్పం విముంచతి. కన్నీరు విడుస్తున్నట్లు. ఎలాగా? సీత వలె శోక సంతప్తయ్యి కన్నీరు విడుస్తున్నటువంటి సీత వలె ఈ ఆకాశం కనిపిస్తున్నది. మహీ భూమి కనిపిస్తున్నది. ఎండ వేడిమికి కాగిపోయి తొలకరి వాన నీటిచే తడిసిన ఈ భూమి విరహతాపంచే పీడితయ్యి కన్నీటితో తడిసిన సీత వలె బాష్పమును విడుచుతున్నది. ఇక్కడ ఉన్న విషయమేమి? భూమి ఎండవేడిమికి కాగిపోయిన నీటితో నిండి ఉంది. తొలకరి నీటితో ఆ భూమి విరహతాపం చేత పీడిత అయి ఉన్నది. ఆ నీరు కన్నీరు వలె ఉన్నది. ఇది చూస్తుంటే సీతమ్మ వారి స్థితి గుర్తుకొస్తున్నదని వాల్మీకి కవి స్పష్టంగా
వాచ్యార్థమే కాక సీతమ్మ వారిని వాచ్యార్థంగా చూపిస్తున్నాడు. కాబట్టి పై శ్లోకాలకి మనం అక్కడ ఆ ధ్వని వస్తున్నది అని, ఆ భావం మనసుకి స్ఫురిస్తున్నది అని మనం భావించవచ్చును. అది కవి ఒక్కొక్కసారి సూచిస్తాడు, ఒక్కొక్కసారి ధ్వనింపజేస్తాడు. సహజంగా వర్షాకాలంలో మేఘాలు దట్టంగా ఉంటాయి. వాటి మధ్య నుంచి గాలులు వీస్తూ ఉంటాయి. మేఘాలు గాలి వేగానికి మేఘాలు మహావేగంతో వెడుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి వర్షపు మేఘాలు కొంచెం నెమ్మదిగా వెడుతుంటాయి. నీటి బరువు లేని మేఘాలు త్వరగా ప్రయాణం చేసినట్లుంటాయి. ఇది వర్షాకాలంలో కనిపించేటటువంటి సహజమైనటువంటి దృశ్యం. ఈ గాలులు వీచటాన్ని గురించి ఉత్ప్రేక్షిస్తున్నాడు వాల్మీకి. ఏమంటున్నాడు? మేఘోదర వినిర్ముక్త, మేఘాల యొక్క ఉదరాల నుంచి మధ్య భాగాల నుంచి విముక్త, దారి చేసుకుని ఆ మధ్య సందుల్లో నుంచి దూరి వీచుకుంటూ వస్తున్నాయి. కల్హార సుఖ శీతలా, ఎర్ర కలువల మీదుగా వస్తున్నాయి ఈ గాలులు. మబ్బుల చాటు నుంచి బయటకు వచ్చి ఎర్ర కలువల మీదుగా గాలి పెడుతుంటే ఆ ఎర్ర కలువల యొక్క సుగంధాన్ని తమతో గాలులు తీసుకుని పోతున్నాయి. శక్యం అంజలి పాతుం వాత, అటువంటి గాలుల్ని అంజలి పాతుం, దోషుళ్ళ కొద్దీ త్రాగటానికి వీలుగా ఉన్నది. వాయువుని త్రాగటం ఏమిటి? త్రాగటం వలన పిపాస తీరి సంతృప్తి కలుగుతుంది. అలాగే ఈ గాలిని పీల్చడం వలన కూడా సంతృప్తి కలుగుతున్నది. అనే సంతృప్తి కలుగుతున్నది అనే భావాన్ని ఇక్కడ పాతుం, త్రాగటానికి అనే ఆ క్రియ ఉపయోగించి ఆ భావాన్ని సాధించి చెప్తున్నాడు. ఏమిటవి? వాతాహ, ఇంకా ఏ వాసన ఉంది? కేతకి గంధిన, మొగలి పూలు వాసన, అలాగే ఎర్ర కలువల వాసన. ఈ రెండు వాసనలు దట్టంగా చిక్కగా గుప్పుమని ఆ గాలి వస్తే ఆ మొగలి పూల వాసన. వర్షాకాలంలో మొగలి పువ్వులు విపరీతంగా పూస్తాయి, ఎర్ర కలువలు కూడా పూస్తాయి. ఆ రెండు లక్షణాలు ఉంటే గాలులు వీస్తూ ఉంటాయి. ఈ మూడు లక్షణాలని ఆధారం చేసుకుని ఉత్ప్రేక్షిస్తున్నాడు కవి. ఏమని? ఆ గాలులు వీచుకుంటూ ఎర్ర కలువల మీదుగా మొగలి పువ్వుల మీదుగా వీచుకుంటూ వచ్చి ప్రజలందరికీ హాయిగా దోసిళ్ల కొద్దీ అటువంటి గాలిని ప్రజలు అనుభవిస్తున్నారు. ఇది వర్షాకాల వర్ణన. అంటే అర్థం ఏమిటనమాట? మనకు వెంటనే ఒక భావం స్ఫురిస్తున్నది. ఏమని? సాధకులైన జనులు తాము పరమాత్మ యొక్క ఆ స్వస్వరూపాన్ని అవగాహన చేసుకునే దిశలో వాళ్ళు చేస్తున్నటువంటి సాధనలో వాళ్ళు ఏర్పరుచుకున్నటువంటి ఆ సాధనాలు వాళ్ళకి సహకరిస్తూ ఉండంగా వాళ్ళు ఆ సాధనలో ముందుకు వెడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఆనందం కలుగుతున్నది అనే ఒకానొక భావము ఈ శ్లోకంలో మనం బాగా భావించుకుంటే మనసుకి ద్యోతమానం అవుతున్నది. ఇప్పుడు ఇంకా స్పష్టంగా మేఘోదర వినిర్ముక్త కల్హార సుఖ శీతలాః శక్యమంజలి పాతుం వాతాః కేతకి గంధిన. ఇది ధ్వని. అలాగే వర్షాకాలంలో ఇంకా పూచే ఈ నల్ల కలువలు, ఎర్ర కలువలే కాదు, ఆ తర్వాత మొగలి పువ్వులే కాదు, ఇంకా ఏరు మధ్య పూస్తాయి. మొగలి పువ్వులు ఎలాగో పూస్తాయి. మళ్ళీ ఆ పువ్వులు పూసినటువంటి దాని వలన ఆ పువ్వుల మీద నుంచి వచ్చే గాలితో కూడిన లక్షణాలని మరి ఇంకా చెప్తున్నాడు. ఏషా ఫుల్లార్జున శైల కేతకైరధివాసిత సుగ్రీవ యువ శాంతారి ధారాభిరభిషిచ్యతే. సుగ్రీవుడు గుర్తొస్తున్నాడు ఇప్పుడు ఈ పర్వతాన్ని చూసినట్లయితే. ఏ పర్వతాన్ని? ఏషా ఫుల్లార్జున శైల, ఫుల్ల బాగా సంపూర్ణంగా విరగబూసి వికసించినటువంటి పువ్వులతో, అర్జున పుష్పాలతో
నిండి ఉన్నటువంటి తెల్లటి పుష్పాలతో, ఏరుమద్ది పుష్పాలనే అర్జున పుష్పాలు అంటారు, ఆ పుష్పాలతో కూడినటువంటి శైలము. ఇంకా కేతకై రధివాసిత, మొగలి పువ్వుల వాసనలతో కూడా గుబాళిస్తున్నది. ఏరుమద్ది పువ్వులు మొగలి పువ్వులతో ఇది బాగా వాసనలు గుబాళిస్తూ, తర్వాత ధారా సుగ్రీవ ఇవ ధారాభికి అభిషిచ్యతే. వేడి లేదు, ఇప్పుడు వర్షం కురిచినందువల్ల చల్లగా ఉంది, వేడి చల్లారిపోయింది ఈ పర్వతానికి. పుష్పమాల, ఈ పువ్వులన్నీ ఆ పర్వతానికి అలంకారంగా వేసుకున్న దండల్లాగా ఉన్నాయి. పుష్పమాల అలంకృత అధివాసిత, వాటి చేత వాటిని ధరించినటువంటి శైలం పుష్పమాలాలంకృతుడై చందనాదులు అలుముకుని శత్రువులను సంహరించటం వలన మంచి కీర్తి ప్రతిష్టలు పొంది రాజ్యాభిషిక్తుడైన సుగ్రీవుణ్ణి తలపిస్తున్నది ఈ పర్వతం. వాల్మీకి స్పష్టంగా చెప్తున్నాడు, ఈ పర్వతాన్ని చూడంగానే సుగ్రీవుడు గుర్తొస్తున్నాడు. ఎందుకని ఆయనలో ఇప్పుడు ఏ విధమైన వేడిమి, కోపం, బాధ, దుఃఖం ఇలాంటివి లేవు, చక్కగా ఉన్నాడు. ఈ పర్వతం కూడా వేడి లేదు, వర్షం కురవటం వల్ల చల్లగా ఉంది. ఆయన మెడలో అభిషేకం చేసుకోవటం వల్ల అభిషేకం చేసుకునే సమయంలో పూలమాలలతో అలంకరించి ఉంది మెడ. ఇదిగో ఈ పర్వతం కూడా ఈ మొగలి పువ్వుల దండలతో, అలాగే ఏరుమద్ది పువ్వుల దండలతో ఈ పువ్వులు బాగా పూసినందువల్ల ఈ పువ్వులే ఆ పర్వతానికి దండల్లాగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ పర్వతాన్ని చూస్తే సుగ్రీవుడు, అభిషిక్తుడైన సుగ్రీవుని వలె ఉన్నది అని ఉత్ప్రేక్షిస్తున్నాడు కవి. ఏషా ఫుల్లార్జున శైల కేతకైరధివాసిత సుగ్రీవ ఇవ శాంతారి ధారాభిరభిషిచ్యతే. ధారల చేత అభిషిక్తుడు అయినాడు అంటే వర్షపు ధారల వల్ల వేడి తగ్గింది. ఈ పట్టాభిషిక్తుడు అయిన వలన సుగ్రీవుని యొక్క దుఃఖం కూడా ఉపశమించింది. ఇప్పుడు అదే విధంగా మళ్ళీ ఇంకా వర్షాకాలంలో ఏం కనిపిస్తాయి? మేఘాలు కనిపిస్తాయి, వర్షధారలు కనిపిస్తాయి, వాయువులు కనిపిస్తాయి. ఈ మూడు సర్వసామాన్యమైన లక్షణం. మేఘ కృష్ణాజిన ధరాహ ధారా యజ్ఞోపవీతిన మారుతా పూరిత గృహాహ ప్రాధీత ఇవ పర్వతాః. ఈ పర్వతాలు ఒకసారి చూసినట్లయితే ఇవి వేదాధ్యయనం చేయటానికి ప్రారంభించినయా అని అనిపిస్తున్నది అనే ఊహ కలుగుతున్నది. పర్వతాలు ఏమిటి, వేదాధ్యయనానికి ఉపక్రమించడం ఏమిటి? వేదాధ్యయనానికి ఉపక్రమించాలి అంటే ఒకటి రెండు మామూలు లక్షణాలు కావాలి. అదేమిటి? వేదాధ్యయన సంపన్నులైనటువంటి బ్రహ్మచారులు వాళ్ళు మేఘ కృష్ణాజిన ధరాహ, కృష్ణాజినం జింక చర్మాలని, జింక తోళ్ళను వాళ్ళు ధరిస్తారు. మరి ఈ పర్వతం ఏం ధరించింది? దీని దగ్గర కృష్ణాజనాలేవి? మేఘములే కృష్ణాజనాలు. మేఘాలని కృష్ణాజనాలుగా ఊహిస్తున్నాడు ఆయన. అలాగే ఆ వేదాధ్యయన సంపన్నులు కృష్ణాజనం, యజ్ఞోపవీతం బ్రహ్మచారుల లక్షణాలు. యజ్ఞోపవీతం ఉన్నది, బ్రహ్మచారులు వేదాధ్యయనం ప్రారంభించి వేదాధ్యయనం చేస్తున్నారు వాళ్ళు. ఈ పర్వతం వేదాధ్యయనం చేయటానికి మరి ఇక్కడ దీనికి యజ్ఞోపవీతం ఏది? ధారా యజ్ఞోపవీతిన, ధారలు వర్షధారలే యజ్ఞోపవీతాలుగా. ఇది ఉత్ప్రేక్ష. మేఘాలే కృష్ణాజినాలుగా, వర్షధారలే యజ్ఞోపవీతాలుగా. తర్వాత మరి ధ్వని ఏది? వేద ధ్వని, అద్భుతమైనటువంటి శ్రవణ సుభగమైన వేద మంత్రాల ధ్వని దిక్కులంతంటే నింపివేయాలి కదా. ఇదిగో మారుత అపూరిత గుహా, పర్వతానికి గుహలు ఉన్నాయి. ఆ ఉట్టి గుహ ఉంటే శబ్దం రాదు, ఆ గుహలోకి వాయువు వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తున్నది, ఆ సందర్భంలో ధ్వని కలుగుతున్నది. ఆ ధ్వనే వేదధ్వని. కాబట్టి ఈ పర్వతం ఏం చేస్తున్నది? ప్రాధీత ఇవ అంటే వేదాధ్యయనానికి ఉపక్రమించినవిలాగా ఈ పర్వతాలు కనిపిస్తున్నాయి. ఇది అద్భుతమైనటువంటి పవిత్రమైనటువంటి భావన. అంటే క్రమంగా
ఈ కిష్కింధకి సమీపంలో ఉన్నటువంటి అరణ్యాల్లోనే కాదు, కిష్కింధలో కూడా సుగ్రీవ పట్టాభిషేకం సమయంలో వేద మంత్రాధ్యయన ధ్వనులు వినిపించినాయి. అంతకుముందు వాలి పాలనలో అవి వినిపించలేదు. ఆ దోషాన్ని సరిచేశాడు స్వామివారు. కాబట్టి ఇప్పుడు ఆయన ఎక్కడుంటే అక్కడ వేదాధ్యయనం వినిపిస్తుంది. వేదం ఎవరిని స్తుతిస్తుంది, ఎవరిని ప్రశంసిస్తుంది? స్వామినే ప్రశంసిస్తుంది, పరమాత్మనే చెప్తుంది. వేదం మరెవ్వరిని గురించి చెప్పదు. వేదంలో చెప్పబడింది పరమ పురుషుడు ఒక్కడే. ఆ పరమ పురుషుడే పరమాత్మ. ఆయనే ఈ జగత్తుకంతటికి స్వస్వరూపం. ఈ జగత్తును సృష్టించేది ఆయనే, పెంచేది ఆయనే, లయం చేసేది, సృష్టి స్థితి సంహారకారకుడు ఆయనే. అటువంటి స్వామిని, అటువంటి పరమాత్మని వర్ణిస్తున్నదా ఈ పర్వతం అన్నట్లు అద్భుతమైన భావన చేశాడు. ఈ భావన విన్నట్లయితే మరి ఆ పరమాత్మని ధ్యానించే వాళ్ళకి వేదాధ్యయన రూపంలో కానీ, నిధిధ్యాసన రూపంలో కానీ, శ్రవణ మననాల రూపంలో కానీ, వేదాలనే కాదు వేదంతో సమానమైనటువంటి వేదమే అయినటువంటి రామాయణాన్ని కానీ మనం పారాయణం చేసేటప్పుడు కానీ, లేదా అధ్యయనం చేసేటప్పుడు కానీ మనకి మన యొక్క మనోరథం నెరవేరకుండా ఎలా ఉంటుంది? మన మనోరథం నెరవేరుతుంది అనేటటువంటి ఒక శుభ సూచకమైన సందేశం మనకు దీంట్లో ఈ శ్లోకంలో ధ్వనిస్తున్నది. ఇంతవరకు చూసిన ప్రతి శ్లోకం కూడా రమణీయమైన అర్థాన్ని, మధురమైన లలితమైన ప్రసాద గుణమైన కలిగినటువంటి పదాలని ప్రయోగించడం ద్వారా ఒక రమణీయ భావాన్ని, కాలానికి సంబంధించిన భావాన్ని కళ్ళ ఎదురుకుండా చూపించటమే కాక మన మనస్సుల్ని రంజింపజేసే మరొక పరమార్థ తత్వాన్ని సూచించేటటువంటి అర్థాన్ని కూడా మనకి స్ఫురింపజేస్తున్నది. ఇది వాల్మీకి తన కవిత్వం ద్వారా సాధించినటువంటి 2 ప్రయోజనాల యొక్క సమాహారం. మేఘ కృష్ణాజినధరాగ ధారా యజ్ఞోపవీతిన మారుతాపూరిత గుహాగ ప్రాధీతా ఇవ పర్వతా. మేఘాలు, వర్షాకాలంలో మేఘాలు దట్టంగా ఉంటాయి. ఆ మేఘాల మధ్యలో మెరుపులు ఉంటాయి. ఆ మెరుపు ఒక్కసారి మెరుస్తుంది, మాయమైపోతుంది. మేఘాలు, మెరుపు తీగ ఒక్కసారి మెరవటం, మాయమైపోవటం, మళ్ళీ ఒక్కసారి రావటం, మాయమైపోవటం. ఇది వర్షాకాలంలో కనిపించే అద్భుతమైన సుందరమైన దృశ్యం. దీన్ని ఎలా భావిస్తున్నాడు వాల్మీకి చూస్తాం. కళాభిరివ హైమీభిః విద్యుద్భిరివ తాడితం అంతస్తనిత నిర్ఘోషం సవేదనమివాంబరం. ఆకాశం మెరుపులతో మెరుస్తోంది, మేఘ గర్జనాలు ఉన్నాయి, బంగారపు కొరడాలతో కొట్టబడి బిక్కిరిగా వేదాధ్యయనం చేస్తూ లోపల మాత్రం వేదన కలిగి ఉన్నటువంటి బ్రహ్మచారి వలె ఉన్నది. ఇందాక బ్రహ్మచారి అనే మాట అర్థం, ఆ పదం లేకపోయినా అర్థం ఈ శ్లోక బలంతో చెప్పారు వ్యాఖ్యాతలు. ఈ 2 శ్లోకాలని కలిపి తర్వాత శ్లోక భావాన్ని ముందు శ్లోకంలోకి తీసుకొచ్చి ఒక వటువు వలె ఉన్నది ఆకాశం. ఇందాక పర్వతం వటువు వలె ఉన్నది, ఇప్పుడు ఆకాశం వటువు వలె ఉన్నది. ఆకాశం మెరుపులు మెరుస్తున్నాయి, మేఘ గర్జనలు ఉన్నాయి. మెరుపులు దేనికి గుర్తు అంటే కషాభిరివ హైమీభిః విద్యుద్భిరివ తాడితం. హైమీభిః విద్యుద్భిః, బంగారపు కొరడాల చేత, హైమీభిః కషాభిః, అటువంటి విద్యుత్తుల చేత, బంగారంలాగా మెరిసిపోతున్నటువంటి విద్యుత్తులనే కొరడాల చేత తాడితం కొట్టబడి. ఈ మెరుపులు మెరవటం ఎలా ఉంది అంటే ఆకాశాన్ని తాడిస్తున్నట్టు. తాడించుట అనే క్రియ ఎప్పుడైతే ప్రయోగింపబడుతుందో అక్కడ ఆ తాడనం వలన బాధ కలుగుతుంది. ఇక్కడ ఆకాశానికి ఏం బాధ కలిగింది? లోపల మోగ వేదన ఒకటి ఉంది. ఏమిటా వేదన అంటే ఆకాశం పరమాత్మ యొక్క స్వరూపాన్ని గుర్తుకు చేసుకోవటానికి
అది పడే బాధ. అంటే ఇందులో సాధకుడు పడే బాధ ఆకాశంలో స్పష్టంగా కనిపిస్తున్నది. సాధకుడు నిరంతరం బాధపడేది దేనికి? తనకి పరమాత్మ స్వరూపం కావాలి అని దాని గురించే నిరంతరం ఆయన ధ్యానం చేస్తూ ఉంటాడు, నిధిధ్యాసంలో ఉంటాడు. కాబట్టి అది వేదన. పరమాత్మ స్వరూపం తెలిసేదాకా వేదనే. అటువంటి వేదనతో కూడి ఉన్నది ఆకాశం. ఇది పైగా ఇంకొకటి అంతస్తనిత నిర్ఘోషం. మేఘాలు మేఘాలు అవి ఉరుముతున్నాయి. ఆ ఉరుములు మేఘాలు ఎలా ఉంది? వేదాధ్యయనం లాగా. వేదాధ్యయనం పైకి జరుగుతున్నది. మేఘాల యొక్క నాదాలు అనే ఆ శబ్దం వినపడటం వల్ల లోపల ఈ ఈ మెరుపు తీగల అనేటటువంటి కొరడాల దెబ్బలు తగులుతూ ఉంటే లోపల వేదన. ఆ వేదన దేనికి? పరమాత్మని గురించి తెలుసుకోవాలని వేదన. అంటే వేదన ఎందుకు? పరమాత్మని గురించి తెలుసుకోవటం అని అది మన సాధకుడి విషయంలో చెప్పుకుంటాము. కానీ పరమాత్మకి లోపల మనసులో వేదన ఉంది కదా, ఇప్పుడు అమ్మవారి దగ్గర లేదని. కాబట్టి సీతా విరహాన్ని, స్వామివారిలో ఉన్నటువంటి సీతా విరహాన్ని ఈ శ్లోకం స్పష్టంగా ధ్వనింపజేస్తున్నది. ఒక్కొక్క శ్లోకంలో ఇందాక ఆ సుగ్రీవుని గురించి వాల్మీకి స్వయంగా చెప్పాడు, సీతమ్మ వారిని గురించి చెప్పాడు, ఇక్కడ ధ్వనింపజేస్తున్నాడు. ఏదైనా మనం ఆ విధమైనటువంటి ఆ ధ్వన్యర్థాన్ని గ్రహించగలిగిన సామర్థ్యం మనకి ఉన్నందుకు మనం ఎంతో ఆనందించాలి. ఇంకా చెప్తున్నాడు, వర్షాకాలంలో నల్లని మబ్బులుంటాయి, మళ్ళీ మెరుపు తీగలు కూడా ఉంటాయి కదా. నీల మేఘాశ్రిత విద్యుత్ స్ఫురంతి ప్రతిభాతి మే అంటున్నాడు రాముడు. నాకు ఈ నల్లని మబ్బుల్లో ఉన్నటువంటి మెరుపులు కదులుతున్నాయి కదా, అవి ఈ మెరుపు తీగలు ఎక్కడున్నాయి? నల్లటి మబ్బులో ఉన్నాయి. అవి కదులుతున్నాయి, చంచలంగా ఆ కదలటం బాధపడటంలాగా ఉన్నది. ఈ నల్లని మబ్బులు, ఈ మెరుపు తీగ చూస్తే అపహరింపబడుతున్నటువంటి సీతమ్మ వారు మెరుపు తీగలాగా మెరుస్తూ అటు ఇటు గుంజుకుంటున్నది. ఎక్కడ? రావణాసురుడు తన అంకసీమలో పట్టి బంధించి తీసుకుని వెడుతున్నప్పుడు ఈ నల్లని మబ్బు మధ్యలో ఉన్నటువంటి మెరుపు తీగ ఆ నల్లటి మేఘంలాగా ఉన్న రావణాసురుని యొక్క అంకభాగంలో బంధింపబడిన సీతమ్మలాగా ఉంది అని స్పష్టంగా వాల్మీకి చెప్తున్నాడు. స్ఫురంతి రావణస్యాంకే వైదేహీవ తపస్మిని. మేఘాల్ని, మెరుపు తీగల్ని చూస్తే ఏం గుర్తొస్తున్నది? రావణాసురుడు తన అంకసీమలో అమ్మవారిని బంధించి తీసుకుని వెళ్ళటం గుర్తొస్తున్నది అని వాచ్యాన్ని స్పష్టంగా చెప్తున్నాడు వాల్మీకి. నీల మేఘాశ్రిత విద్యుత్ స్ఫురంతి ప్రతిభాతి మే అని ఎవరంటున్నారు? శ్రీరాముడే అంటున్నాడు. స్ఫురంతి రావణస్యాంకే వైదేహీవ తపస్విని ఇమాస్తా మన్మథవతాం హితా ప్రతిహతా దిశః అనులిప్తా యువ ఘనైః నష్టగ్రహ నిశాకరాః. ఇమాస్తా మన్మథవతాం హితాః ప్రతిహతా దిశః అనులిప్తా యువ ఘనైః నష్టగ్రహ నిశాకరాః. మేఘాలు మొత్తం అంతా కనుచూపు మేర 4 దిక్కుల్ని వ్యాపించేసినాయి. ఎక్కడ ఏ దిక్కో ఏమిటో తెలియట్లా. ఇది వర్షాకాలంలో సహజంగా కనిపించేటటువంటి దృశ్యమే. ఇటువంటి ఏ దిక్కులు అనేది తెలియకపోవటం కొందరికి సుఖాన్ని కలిగిస్తే మరికొందరికి కొంచెం ఇబ్బందిని, దుఃఖాన్ని, వేదనని కలిగించవచ్చు. ఎవరికి సుఖం? కాంతా సహితంగా ఉన్న వారికి దిక్కులు తెలియకపోయినా వారిద్దరికి వారిదే లోకం కాబట్టి వారికి సుఖం. కాంతా విరహితులకి ఇది దుఃఖం. ఇప్పుడు కాంతా విరహితుడుగా ఉన్నవాడు తానే కాబట్టి తనకి ఇది దుఃఖంగా ఉందని భంగ్యంతరంగా స్వామి చెప్తున్నాడు. ఎలాగా? ఈ మాస్తాహ మన్మథవతాం హితాః ప్రతిహతా దిశః. మేఘాల చేత పూయబడి, మేఘాలు బాగా చిక్కగా అల్లుకుపోయినటువంటి ఆ దిక్కులన్నింటినీ పూసివేయటం వలన ఇప్పుడు ఏమవుతున్నాయి? ఘనై నష్టగ్రహ నిశాకరాః. అసలు గ్రహములు కనపట్టలేదు, నిశాకరుడు కనపట్టలేదు, దివాకరుడు ఎవ్వరూ కనపట్టలేదు.
ఈ గ్రహాలన్నీ ఏమైపోయినాయి అంటే కనపడటం లేదు. ఎందువల్ల? మేఘాలు సర్వత్రా ఆక్రమించటం వల్ల. ఇమాస్తాహ మన్మథవతాం హితాహ, మన్మథవతులైనటువంటి స్త్రీ సమాయుక్తులైనటువంటి ప్రేయసీ ప్రియులకు మాత్రం హితాహ అనులిప్త యువఘనై. ప్రేయసీ ప్రియులకే హితము అంటే ప్రియా విరహితులైన వాళ్ళకి దుఃఖాన్నే కలిగిస్తున్నాయి. క్వచిత్ బాష్పాభిసంవృద్ధాన్ వర్షాగమ సముత్సుకాన్ కుటజాన్ పశ్య సౌమిత్రే పుష్పితాన్ గిరిసానుషు మమ శోకాభిభూతస్య కామ సందీపనాన్ స్థితాన్. పర్వతాల మీద కొండమల్లెలు విపరీతంగా పూసినాయి. క్వచిత్ బాష్పాభిసంవృద్ధాన్, ఆనంద బాష్పాలతో ఆ మల్లెల మీద వర్షపు బిందువులు ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి? ఆనంద బాష్పాల చేత ఆ సమృద్ధం అయిపోయి ఉన్నాయి. వర్షాగమ సముత్సుకాన్, వర్షాగమం వాటికి ఉత్సాహాన్ని కలిగిస్తున్నది. అంటే ప్రియురాళ్లతో కూడి ఉన్న ప్రియులకి, ప్రేయసి ప్రియులకి ఇందాక చెప్పిన భావమే మళ్ళీ ఇక్కడ కూడా ఆ పుష్ప భార సమృద్ధి చేత వర్షపు నీటితో తడిచి చుక్కలు చుక్కలుగా వేలాడుతున్నటువంటి నీళ్లు కలిగిన పువ్వులు ఆనంద బాష్పాలతో తమకి ఇష్టమైనటువంటి వర్షాగమాన్ని, ప్రేయసీ ప్రియులు తమ సమాగమాన్ని ఆనందిస్తున్నారా అన్నట్లుగా ఉన్నాయి. అటువంటి గిరిసానుషు, ఈ పర్వతాల యొక్క సానువులు చూడు. కుటజాన్ పశ్య, కానీ మమ శోకాభిభూతస్య కామ సందీపనాన్, నేను శోకాభిభూతుణ్ణి, నాకు మాత్రం కామ సందీపనం, కామాన్ని ప్రేరేపించేవిగా ఈ కుటజములు ఉన్నాయి. ఇవే కుటజములు ప్రేయసీ ప్రియులకి ఆనందాన్ని కలిగిస్తున్నాయి. శోకాభితప్తుడైన నాకు దుఃఖాన్ని, విరహాన్ని, వ్యధని కలిగిస్తున్నాయి. దీంట్లో ఆనంద బాష్పాలు అనటం వలన, ఈ పర్వత గిరిసానువులు ఈ విధంగా ఉన్నాయి అనటం వలన తమ లక్ష్యమైనటువంటి పరమాత్మ దర్శనాన్ని చేరువవుతున్న ఆ దర్శన సుఖాన్ని అనుభవిస్తున్న, ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి సాధకులు ఆనందపూరితులై ఉన్నారు. సాధకులు కాని వాళ్ళు, విరగులైన వాళ్ళు ఏ విధంగా దుఃఖాభితప్తులై ఉన్నారో, సాధకులు కాని వాళ్ళు, అసలు సాధన మార్గంలోనే లేని వాళ్ళు, పరమాత్మ అంటే ఏమిటో ఆ ధ్యాసే లేని వాళ్ళు, వాళ్ళ మామూలు దైనందిన జీవితంలో వచ్చేటటువంటి సుఖ దుఃఖాల్లో అజ్ఞానంలో పడి, ఆ అజ్ఞానం అనే దాన్ని మనం దుఃఖంగా భావిస్తున్నాం. కాబట్టి వీళ్ళు ఈ దుఃఖంలో మునిగిపోయి ఉన్నారు. తన స్థితిని చెప్తున్నాడు. ప్రేయసీ ప్రియులు కలిసి సమాగమంలో ఉన్న వాళ్ళ స్థితిని కూడా చెప్పి దీన్ని అంటే పరమాత్మకి ఇక్కడ ఇంకో సీతా విరహం వలన దుఃఖం, ఇదే దుఃఖాన్ని మరొక రకంగా ఊహించవచ్చు. ఇదేంటి? తనని తలుచుకొని తన యొక్క అనుభూతిని పొంది పరమాత్మానుభూతిని పొంది ఆనందించే వాళ్ళు కొందరు ఉండగా, కొందరికి ఆ దృష్టి లేదు అనే విరహం పరమాత్మ కూడా ఉన్నదని వ్యాఖ్యాతలు చెప్తున్నారు. ఇది అద్భుతమైనటువంటి విషయం. ఒక చోట లక్ష్మణ, ఒక చోట కొండచర్యల్లో కొండమల్లెలు వర్ష ఋతుతే అలంకరించబడినవై తొలకరి జల బిందువులతో తడిసి బాష్ప వ్యాప్తములై ప్రియురాలతో సంగమం వలన కలిగిన ఆనంద బాష్పాల చేత నిరోధింపబడి హసన్ముఖులైన కాముకుల వలె ఉన్నాయి. ఇది సాధకులు కాముకులు ఇద్దరు ఒకటే. శోకపీడితుడైన నాకు మాత్రం కామోద్దీపనం అంటే సీతా విరహం వల్లతో ఉన్న రాముడు, సాధకుల మనస్సుల్లో నన్ను గురించి వాళ్ళు తలుసుకోవటం లేదే అనే దుఃఖంతో ఉన్న రాముడు. ఈ రెండు రకాల భావాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇంతటి ఊహలు, ఇంతటి ఆలోచనలు మనకి ఈ శ్లోకాన్ని ఆనందించడం వల్ల, శ్లోకాన్ని పఠించడం వల్ల కలుగుతున్నటువంటి భావాలు. ఇదే ధ్వని. క్వచిత్ బాష్పాభిసంవృద్ధాన్ వర్షాగమ సముత్సుకాన్ కుటజాన్ పశ్య సౌమిత్రే. చూడు లక్ష్మణ, ఈ కుటజాల్ని, ఈ కొండమల్లి పువ్వుల్ని. పుష్పితాన్ గిరిసానుషు మమ శోకాభిభూతస్య కామ సందీపనాన్ స్థితాన్. దీనికే
బ్రహ్మానందం కొందరికి, ఆ బ్రహ్మానందం కలగని వాళ్ళ యొక్క వ్యధ మరికొందరికి అనేటటువంటి ప్రపంచం ద్విధ విభజింపబడి ఉన్నది అనే విషయాన్ని కూడా మనకి స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తున్నది. వర్షాకాలంలో మరికొన్ని ధర్మాలు మనకు కనిపిస్తాయి. అవి ఏమిటి అంటే, వర్షాకాలంలో దుమ్ము, ధూళి ఇలాంటివి ఉండవు. వేసవి కాలంలో నీటి యొక్క స్పర్శ ఉండదు కాబట్టి దుమ్ము ధూళి గాలిలో వ్యాపించి ఇచ్చేస్తూ ఉంటాయి. కానీ వర్షాకాలంలో వర్షం కురవటం వల్ల దుమ్మంతా నేల మీద అణిగిపోతుంది, దుమ్ము కనపడదు వాతావరణంలో. రెండవది వాయువు చల్లగా ఉంటుంది. తర్వాత ఎండల వేడి ఏమాత్రం, ఎందుకని అప్పటికప్పుడు వర్షాలు కురుస్తుంటే ఎండల వేడి ఉండదు. తర్వాత రాజులు, రాజ్య పాలకులు జయత్రయాత్రలు చెయ్యరు వర్షాకాలంలో. ఎందుకని? సైన్యానికి వెళ్ళటానికి దానికి చాలా అనేక అభ్యంతరాలు, అడ్డంకులు కనిపిస్తాయి కాబట్టి. తర్వాత ఇంకొకటి, పాంధులు వాళ్ళు కూడా ఏం చేస్తారు అంటే, తమ తమ దేశాలకి ఎక్కడో వేరే ఇతర పనుల మీద, వ్యవహారాల మీద వెళ్ళిన పాంధులు, బాటసారులు సరిగ్గా వర్షాకాలం ప్రారంభమయ్యే నాటికి తమ స్వగృహాలకి తిరిగి చేస్తుంటారు. ఇవి లోకంలో వర్షాకాలంలో కనిపించే మరికొన్ని ధర్మాలు. వీటిని ఆధారం చేసుకుని ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు మహాకవి ఏమని, రజ ప్రశాంతం, దుమ్ము అణిగిపోయింది. సహిమోజ్య వాయువు మంచుతో చక్కగా కూడి చల్లగా ఉంది. నిదాఘ దోష ప్రసరాగ ప్రశాంతా, నిదాఘం వేసవి కాలంలో ఉండే దోషం ఏమిటయ్యా అంటే వేడి, విపరీతమైన వేడి. ఆ వేడి అనేది అణిగిపోయింది. ఆ దోషం యొక్క ప్రసరాలన్నీ ప్రశాంతా అణిగిపోయినాయి. స్థితాహి యాత్రాహ వసుధాధిపానాం, రాజులు జైత్రయాత్రల్ని విరమించేశారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, సైన్యం విశ్రాంతి, రాజులు విశ్రాంతి. ప్రవాసినో యాంతి నరా స్వదేశాన్, ప్రవాసిను పనుల మీద దూరదేశం వెళ్ళినటువంటి బాటసారులు యాంతి స్వదేశాన్, నరాహ యాంతి స్వదేశాన్, తమ తమ స్వదేశాలకి స్వగృహాలకి తిరిగి వస్తున్నారు. ఇది చక్కగా స్వభావ సిద్ధంగా ఉన్నది, స్వభావోక్తిలో వర్ణించాడు. రజ ప్రశాంతం న సహిమోజ్య వాయు నిదాఘ దోష ప్రసరా ప్రశాంతా, ఉన్న విషయాన్ని ఉన్నట్టు, దీన్నే స్వభావోక్తి అంటారు. స్థిత యాత్ర వసుధాధిపానాం, యాత్రా స్థిత, యాత్రలు ఆగిపోయినాయి. ప్రవాసినో యాంతి నరా స్వదేశాన్, తమ దేశాలకు తిరిగి వస్తున్నారు. అంటే ఇక్కడ ఏమి మనం అర్థాన్ని స్ఫురించాలి? విశేషజ్ఞులు, పెద్ద మహావ్యాఖ్యాతలు చెప్తున్నారు. ఇక్కడ భగవత్ కటాక్షాలని ఫలాన్ని అన్యాపదేశంగా చేసి చూపిస్తున్నారు. రజస్సు అనేది తమస్సుకు కూడా ఉపలక్షణం. రజ ప్రశాంతం, రజస్సు అనే గుణం అణిగిపోయింది. రజోగుణం అణిగిపోయింది అనేది ఎవరిలో? భక్తులలో, ఈశ్వర భక్తులలో, సాధకులలో. స్వస్వరూప స్థితి కోసం నిరంతరం పరితపించేటటువంటి సాధకుల మనస్సుల్లో రజస్సు అంటే తమస్సును కూడా తీసుకోవాలి. రజ ప్రశాంతం, రజస్ అణిగిపోయింది అంటే రజస్తమస్సులు రెండు గుణాలు అణిగిపోయినాయి, అవి ఉపశమించినాయి. తర్వాత సహిమోజ్య వాయువు అనే శబ్దం ఉపయోగించాడు. దీనివల్ల ఏమిటి? వాయువు ఏం చేస్తుంది? ఎప్పుడు అది ఒక చోట స్థిరంగా ఉండే స్వభావం కాదు, అంతటా తిరుగుతూ ఉంటుంది. తిరుగాడేటటువంటి సంసారగతులైన పురుషులు చెప్పబడుతున్నారు, సంసారంలో ఉండే పురుషులు. ఇప్పుడు రజ ప్రశాంతం అన్నప్పుడు సాధకులు మనస్సుకు స్ఫురిస్తున్నారు. వాయు సహిమోద్య వాయువు అన్నప్పుడు వీళ్ళెవరు? సంసారంలో ఉండే సుఖ దుఃఖాలను అనుభవిస్తూ అందులో కొట్టుమిట్టాడుతూ ఉండేటటువంటి జనులు ఇక్కడ స్ఫురిస్తున్నారు. సహిమహ, ఆ వాయువు సహిమంగా ఉన్నది అంటే అర్థం ఏమిటి? వాళ్ళు శీతల హృదయులయ్యారు అనే అర్థం తెలుస్తోంది. అంటే గ్రీష్మపు తర్వాత నిదాఘ దోష ప్రసరా ప్రశాంతాహ, వేసవి కాలపు దోషాలేమీ లేవు అంటే అర్థం అంటే ఆధ్యాత్మిక ఆది తాపాలు లేవు, ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక తాపాలు ఏవి లేవు.
అది శాంతించింది. ఆ తర్వాత స్థితాకి యాత్రలు ఆగిపోయినాయి, అంటే వారి సంసార గతి కూడా ఆగిపోయింది, అది తొలగిపోయింది. వాళ్ళు నరాహ స్వదేశాన్యాంతి, సమదేశానికి వస్తున్నారు, పరమాత్మ స్వరూపాన్ని చేరుకుంటున్నారు. అద్భుతంగా అతని అది సాధకుని యొక్క ప్రారంభ దశ నుంచి సాధనా స్థితి యొక్క పర్యవసానాన్ని చేరుకునే, ఉత్తమోత్తమ స్థితిని చేరుకునే వరకు ఈ శ్లోకంలో కొన్ని శబ్దాలను ఉపయోగించటం వల్ల ప్రశాంతం, రజస్తమస్సులు అణిగినై, సహిమోద్య వాయు, అంటే ఇక్కడే సంసారంలో తిరుగాడే పురుషుల్ని గురించి చెప్తున్నారు. తిరుగాడుతూనే ఉన్నారు, వీళ్ళు మోక్ష సాధకులై ఉన్నారు, అదే చెప్తున్నాడు. వాళ్ళకి నిదాఘ దోష ప్రసరం, ఆధ్యాత్మికాది తాప దోషాలు నివారింపబడినాయి. స్థితాకి యాత్ర అంటే వాళ్ళ యొక్క సంసార గతి కాస్త స్థిత ఆగిపోయింది, అంటే సంసారంలోనే ఉన్నారు కానీ సంసార గతి వాళ్ళకి పట్టదు, వాళ్ళ మనసు దాని మీద నిలవదు, వాళ్ళ దృష్టి ఎప్పుడూ కూడా పరమాత్మ స్వరూపం, ధ్యానం వాటి మీదనే ఉంటుంది. ఇప్పుడు ఆ సంసార యాత్ర అనేది తొలగిపోయింది. ప్రవాసినో యాంతి, ఇప్పుడు ఈ జీవుడు, ఇప్పుడు మనమంతా ఇక్కడ ప్రవాసంలో ఉన్నామని భావన, ఇది అద్భుతమైన భావన. ఇది మనకు తెలుసుకుంటే, మనం భావించుకుంటే మన యొక్క సాధన ఎంత అద్భుతంగా ముందుకు వెళ్తుంది. మనం ప్రవాసంలో ఉన్నాం, ప్రవాసం అయిన తర్వాత ఏం చేయాలి? ఇది మన స్థిర నివాసం కాదు, ఇక్కడి నుంచి మన స్వస్థానానికి వెళ్ళిపోవాలి. మన స్వస్థానం ఏది? స్వరూపమే స్వస్థానం. మరి ఇదేమిటి? ప్రవాసం. ఎంత చక్కగా సూచిస్తున్నాడు వాల్మీకి ఈ శ్లోకంలో. రజ ప్రశాంతం సహిమోద్యవాయు నిదాఘదోష ప్రసరా ప్రశాంతాగా స్థితా యాత్ర వసుధాధిపానాం ప్రవాసినో యంతి నరాహ స్వదేశాన్. వర్షాకాలంలో మరికొన్ని ధర్మాలు మనకి దృశ్యమానం అవుతూ ఉంటాయి. అవి ఏమిటి? హంసలు అవి మానస సరోవరానికి వెళ్ళిపోవాలనే కోరికతో ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంటాయి, అదొక లక్షణం. రెండవది, చక్రవాక పక్షులు జంటలుగా ఏర్పడి ఆ నదుల్లోనూ సరస్సుల్లోనూ తిరుగుతూ ఉంటాయి. మూడవది, వర్షాలు విపరీతంగా కురవటం వలన రజ్జలు, మార్గాలు, బాటలు కొంచెం బురదతోటి దాంతోటి కూడుకొని ఉండటం వల్ల శకటాలు, రథాలు వీటి యొక్క గమనం అడ్డగింపబడుతుంది. ఇది వర్షాకాలంలో జరిగేటటువంటి అద్భుతమైన దృశ్యం. ఇది తీసుకుని ఇప్పుడు చెప్తున్నాడు. సంప్రస్థిత మానస వాసలుబ్ధా ప్రియాన్వితా సంప్రతి చక్రవాకాగా అభీక్ష్ణ వర్షోదక వీక్షతేషు యానాని మార్గేషు న సంపతంతి. సంప్రస్థితా మానసవాసలుబ్ధాగా, మానస సరోవరంలో నివసించాలి అనేటటువంటి కోరిక కలిగినటువంటి పక్షులు సంప్రస్థితా, వాటి యొక్క ప్రయాణాన్ని ప్రారంభించి బయలుదేరినాయి. ప్రియాన్విత సంప్రతి చక్రవాకా, చక్రవాక పక్షులు ప్రియురాళ్లతో కూడి ఉండి తమ యొక్క ఆ దంపత్య జీవితాన్ని అవి అనుభవిస్తున్నాయి. కామోద్రేకంతో ప్రియురాళ్లతో కూడి ఉన్నాయి. అభీక్ష్ణ వర్షోదక వీక్షతేషు, బాగా విపరీతమైనటువంటి వర్షం యొక్క ఉదకం చేత వీక్షతములు, పాడు చేయబడినటువంటి యానాని, అటువంటి ఆ యానములలో మార్గేషు నసంచర యానాని నసంచరంతి, యానములు ఆ ప్రయాణ సాధనములు జల విక్షతములైన మార్గములలో నసంచరంతి, తిరగటం లేదు. ఇది కనిపించేటటువంటి దృశ్యం. ఇక్కడ హంసాహ ఏమిటి? సంప్రస్థిత మానసవాసలుబ్ధాహ, హంసలు, పరమహంసలు, రామకృష్ణ పరమహంస. ఇటువంటి పరమహంస బిరుదం దేని వల్ల వచ్చింది? హంస అంటే అది, దానికి వివేకం ఉన్నది. పాలు, నీళ్లతో కలపబడిన పాలని ఇచ్చి దాని ముందు పెడితే అది పాల వరకే తీసుకుని నీళ్లను వదిలేస్తుంది. ఇది హంస లక్షణం. అలాగే వివేకి అయిన పురుషుడు ఈ సృష్టిలో పరమాత్మ యొక్క
స్థితిని మొత్తం అంతా గ్రహించి పరమాత్మ కాని దానిని విసర్జిస్తాడు. నిజానికి పరమాత్మ కానిది ఏదీ లేదు, కానీ ఆ రెండింటిని విడదీసి తెలుసుకోగలిగిన సామర్థ్యం ఉన్నవాడు పరమహంస, విరాగి అని. అది ఇప్పుడు ఇటువంటి ఈ ఈ పరమహంసలు అనబడే సన్యాసులు వీళ్ళేం చేస్తున్నారు? చాతుర్మాస్యం అవటం చేత సంచారం మానేసిస్తున్నారు వీళ్ళు అనే అర్థం మనకి అక్కడ స్ఫురింపబడుతున్నది. ఇతర సంప్రస్థితా అనడం చేత వైరాగ్యాన్ని పొందటం, ప్రియాన్వితా సంప్రతి చక్రవాకా అనడం చేత భగవద్భక్తి, అలాగే అభీక్ష్ణ వర్షోదక విక్షతేషు యానాని మార్గేషు నచంత సంప అనడం వల్ల భగవత్ కటాక్షంతో కర్మ నివృత్తి కూడా చెప్పబడుతున్నాయి, ధ్వనితో సూచింపబడుతున్నాయి అని పెద్దలు వ్యాఖ్యానం చెప్పారు. అసంప్రస్థిత మానసవాసలుబ్ధా ప్రియాన్విత సంప్రతి చక్రవాకా అభీక్ష్ణ వర్షోదక విక్షతేషు యానాని మార్గేషు న సంపతంతి. క్వచిత్ ప్రకాశం క్వచిద్ అప్రకాశం నభః ప్రకీర్ణ అంబుధరం విభాతి. ఆకాశం క్వచిత్ ప్రకాశం, ఒక చోట క్వచిత్ అప్రకాశం, మబ్బులు వ్యాపించి ఉండటం చేత ఆకాశం ఒక చోట అగబడదు, మరొక చోట కనబడుతున్నది. మబ్బులు వ్యాపించిన చోట ఆకాశం కనపట్టలేదు, మబ్బులు కొంచెం పలసగా ఉన్న చోట ఆకాశం కనపడుతుంది. క్వచిత్ ప్రకాశం క్వచిత్ అప్రకాశం నభః ప్రకీర్ణ అంబుధరం, ప్రకీర్ణ నిండిపోయి, దేని చేత? అంబుధరముల చేత నిండిపోయి, విభాతి ఒక చోట ప్రకాశంగా విభాసిస్తుంది, ఒక చోట అప్రకాశంగా విభాసిస్తుంది. క్వచిత్ క్వచిత్ పర్వత సన్నిరుద్ధం, ఒక్కొక్క చోట ఆకాశానికి పెద్ద పెద్ద పర్వతాలు వెళ్ళి అడ్డం పడిపోతుంటే ఆ కానరాక అసలు కనిపించకపోవడం చేత ఎలా ఉందయ్యా ఇది అంటే, క్వచిత్ క్వచిత్ పర్వత సన్నిరుద్ధం రూపం యథా శాంత మహార్ణవస్య. ఆకాశం ఒక మహార్ణవంలాగా కనిపిస్తోంది. ఇది అద్భుతమైన పోలిక, ఉపమాలంకారం. ఎందుకని ఆకాశానికి సముద్రానికి పోలిక? సముద్రం కూడా ఏమవుతుంది, ఒక్కొక్క చోట ప్రశాంతంగా ఉంటుంది, ఒక్కొక్క చోట అలలతో కూడి ఉంటుంది. అలాగే ఆకాశం ఒక్కొక్క చోట మబ్బులతో ఉంది, ఒక్కొక్క చోట మబ్బులతో లేకుండా ఉంది. అలాగే సముద్రంలో కూడా ఒక్కొక్క చోట పర్వతాలు ఉంటాయి, ఎత్తైన పర్వతాలు, అందుమూలాన సముద్రం కనపడదు. అలాగే ఆకాశంలో కూడా ఎత్తైన పర్వతాలు ఉండి ఆకాశాన్ని కనపడకుండా చేస్తున్నాయి. క్వచిత్ క్వచిత్ పర్వత సన్నిరుద్ధం రూపం యథా శాంత మహార్ణవస్య. ఇది ఎలా ఉంది మనకి భావన స్పష్టంగా. సాధకుడు కొందరు సాధనా దశలో ముందుకు దూసుకుపోతున్న వాళ్ళకి, వాళ్ళ లక్ష్యానికి చేరువలో వాళ్ళు ఉన్నారు. అసలు అది చేతకాని వాళ్ళు, ఆ దృష్టి లేని వాళ్ళు మామూలుగా తమ జీవితాన్ని, దైనందిన జీవితాలనే కాదు జన్మల్ని ఆ విధంగా గడుపుకుంటూ వీళ్ళు తిరుగుతున్నారు అని ఈ ఆకాశంతో పోలిక, సముద్రంతో పోలిక రెండింటి మూలాన సాధక జనంలో ఉన్న భేదం స్పష్టంగా ఇక్కడ గోచరం అవుతున్నది. క్వచిత్ ప్రకాశం క్వచిద్ అప్రకాశం నభః ప్రకీర్ణ అంబుధరం విభాతి. క్వచిత్ క్వచిత్ పర్వత సన్నిరుద్ధం రూపం యథా శాంత మహార్ణవస్య వ్యామిశ్రితం సర్జ కదంబ పుష్పైః నవం జలం పర్వత ధాతు తామ్రం మయూరకేకాభిరనుప్రయాతం శైలాపగా శీఘ్రతరం వహంతి. సెలయేళ్లు మహావేగంతో ప్రవహిస్తున్నాయి. కొండల మీద కురిచిన వర్షాలకి, కొండల పైన శిఖరాల మీద కురిచిన వర్షం కిందకి ప్రవహించేటప్పుడు అదే సెలయేరు అవుతుంది. అది వేటితో ఉన్నాయి? వ్యామిశ్రితం. ఆ సెలయేరు చక్కగా మోసుకొస్తోంది, అంటే మెడలో ధరించినట్టు, కలిసిపోయినట్టు. వేటి చేత? సర్జ కదంబ పుష్పై. కదంబాలు కడిమి పువ్వులు, సర్జ ఏరుమద్ది పువ్వులు, వీటి ఆ పువ్వులన్నీ ఆ సెలయేరులో పడుతున్నాయి. సెలయేరులో ఆ నీటి ప్రవాహంలో అవి కూడా వచ్చేస్తుంటే ఈ నీటి ప్రవాహం ఆ పువ్వుల్ని వ్యామిశ్రితమై వాటిని నింపుకొని
నూతనంగా నింపుకొని, తర్వాత నవం జలం పర్వత ధాతు తామ్రం, ఆ జలం నూతనమైన జలం, అప్పుడే మేఘం చేత వర్షింపబడిన జలం, పర్వతాల మీద ఎరుపు రంగు ధాతువులు, రంగురంగుల ధాతువులు పర్వతంలో నుంచి పైకి పుట్టుకొస్తూ ఉంటాయి. అవి ఈ జలం వాటిని కూడా కలుపుకొచ్చేసరికి ఒక్కొక్క చోట ఈ సెలయేటి నీళ్లు ఎర్రగా, ఒక్కొక్క చోట నల్లగా, ఒక్కొక్క చోట తెల్లగా, ఒక్కొక్క చోట పచ్చగా, వివిధమైనటువంటి గైరికాది ధాతువుల చేత వ్యామిశ్రితమైనటువంటి జలం, పువ్వుల్ని చేత వ్యామిశ్రితమైనటువంటి జలం, మయూరకేకాభిరను ప్రయాతం, ఆ ఒడ్డున చెట్ల మీద నెమళ్ళు ఉన్నాయి. ఆ నెమళ్ళు ఏం చేస్తున్నాయి? క్రేంకారాలు చేస్తున్నాయి, అవి కూస్తున్నాయి. ఆ కోతల చేత అభినాదితం, అభినందింపబడుతున్నటువంటి సెలయేళ్ళు ఈ పువ్వులతో, రంగులతో, నెమళుల యొక్క ఆ క్రేంకారాలతో కలిసి శైలాపగాహ, ఆ కొండల మీద నుంచి ప్రవహించుకుంటూ వచ్చేటటువంటి సెలయేళ్ళు శీఘ్రతరం వహంతి, వేగంగా కిందకు వస్తున్నాయి. ఇది అద్భుతమైనటువంటి దృశ్యమే. ఏమిటది? వర్షం, కొండల మీద వర్షం కురుస్తుంది, వేగంగా కురుస్తుంది, సెలయేళ్ళు వస్తాయి. సెలయేళ్లలో పువ్వులు పడతాయి, ఆ పువ్వులతో సహా ప్రవాహం వస్తుంది, అటు ఇటు నెమళ్ళు కూస్తున్నాయి. దీన్నే వర్ణించాడు కవి. దీన్ని రమణీయంగా వర్ణించి ఇవి నదులు శీఘ్రంగా ప్రవహిస్తున్నాయి అని, నదులు ప్రవహిస్తున్నాయి అని వాటికి ఒకానొక చైతన్యత్వాన్ని ఆపాదించి చెప్పటం వల్ల ఇక్కడ ఒక మనోజ్ఞమైనటువంటి భావం కనపడుతున్నది. అది ఏమి అంటే, సాధకుడైన వాడు తన యొక్క సాధనా స్థితిలో ఎంత ఆనందాన్ని అనుభవిస్తూ ఇంత వేగంగా సాధనకి వెడతాడు. ప్రతి శ్లోకంలోనూ ఈ విధమైన అర్థం స్ఫురిస్తూనే ఉంటుంది. స్ఫురిస్తుంది అని చెప్పి వాల్మీకే 1-2 చోట్ల సుగ్రీవుణ్ణి ఉదాహరించి, శ్రీరామచంద్రుడు సీతమ్మని తానే స్వయంగా ఉదాహరించాడు. తర్వాత తనని స్మరించుకునే భక్తులకి ఆనందాన్ని కలిగిస్తున్నాడని తానే ధ్వనింపజేశాడు. మరి తనని కొంతమంది తలుచుకోవట్లేదనేటటువంటి విషాదాన్ని కూడా ఆయన ధ్వనింపజేశాడు. కాబట్టి కొండల మీద నుంచి ప్రవహించుకుంటూ వస్తున్నటువంటి సెలయేళ్ల యొక్క ఆ వేగం ఎలా ఉన్నదో ఈ శ్లోకంలో అద్భుతమైన శ్లోకాలు. వావ్యామిశ్రితం సర్జకదంబ పుష్పైః నవం జలం పర్వత ధాతు తామ్రం మయూరకేకాభిరను ప్రయాంతం శైలాపగాఢ శీఘ్రతరం వహంతి. ఈ శ్లోకానికి వ్యాఖ్యాతలు అద్భుతమైనటువంటి ధ్వనిని ఇందులో నుంచి సూచిస్తున్నారు. దీంట్లో సాత్విక రాజస జ్ఞాన మిశ్రితం, భగవద్విషయానురాగంతో కూడినది, భగవద్విషయకమగు అనురాగము కలది, భక్తి ప్రేరితమగు స్థుతుల ధ్వనిచే మార్మ్రోగుతున్నది అగు హృదయముతో విలసిల్లు భక్తులు చెప్పబడుతున్నారు. ఆ మాట మనం కూడా మనంతట మనమే గ్రహించాం. భక్తులు చెప్తున్నారు. దీంట్లో ఏమిటి? సాత్విక రాజస జ్ఞాన మిశ్రితం అంటే నవంజలం పర్వత ధాతు తామ్రం, ఆ ఎరుపు తెలుపు ఈ రంగులతో కూడినటువంటి గైరికాది ధాతువులతో కలిసి వస్తున్నటువంటి నీరు, అది ఎలా ఉంది? సాత్విక జ్ఞానం రాజస జ్ఞానంతో మిళితమై ఉన్నది భక్తుల యొక్క జ్ఞానం. తర్వాత భగవద్విషయానురాగంతో కూడినది, భగవద్విషయమైనటువంటి అనురాగం కలిగినది, భక్తి ప్రేరితమైన స్థుతుల ధ్వనిచే మయూరకేకాభిరను ప్రయాంతం. ఆ విధంగా ఆ నెమళ్ళ యొక్క ఆ నాదముల చేత నాదముల చేత ధ్వనింపజేయబడుతున్నది. అటువంటి విలసిల్లేటటువంటి భక్తుల యొక్క హృదయాలు ఈ శ్లోకంలో వ్యామిశ్రితం సర్జకదంబ పుష్పైః నవం జలం పర్వత ధాతు తామ్రం మయూరకేకాభిరను ప్రయాంతం శైలాపగాః శీఘ్రతరం వహంతి. రసాకులం షట్పద సన్నికాశం ప్రభుజ్యతే జంబుఫలం ప్రకామం అనేక వర్ణం పవనావధూతం భూమౌపతత్యామ్రత ఫలం విపక్వం. ఈ వర్షాకాలం మామిడి పళ్ళకి అంత పెద్ద
ఇష్టమైన కాలం కాదు. కానీ నేరేడు పళ్ళకి మాత్రం అద్భుతమైన అనుకూలమైన కాలం. ఇది లోకంలో మనం చూస్తున్నదే. నేరేడు పళ్ళకి అనుకూలంగా ఉంది అంటే సాధకులకు అనుకూలంగా ఉంది. మామిడి పళ్ళకి అనుకూలంగా లేదు అంటే ఆ సాధక ఇతర జనానికి అనుకూలంగా లేదు. సాధనలో వెనకబడి ఉన్న వారికి, వారి స్థితి ఏమిటో వారి తెలియని వారికి, అయోమయావస్థలో ఉన్న వారికి ఇది వ్యతిరేక కాలంగా కనిపిస్తున్నది. రసాకులం మాధుర్యం చేత సంపూర్ణమై షట్పద సన్నికాశం. అవి నేరేడు పళ్ళు ఎలా ఉన్నాయి అన్ని ఒక్కొక్కటి నీల వర్ణంలో నల్లగా మిలమిలా మెరిసిపోతూ ఉంటాయి. అలా మెరిసిపోయేవి తుమ్మెదల్లాగా ప్రకాశిస్తున్నటువంటి ప్రభుజ్యతే జంబు ఫలం ప్రకామం అత్యధికంగా జంబు ఫలం ప్రజల చేత ప్రభుజ్యతే తినబడుతూ ఉన్నది. అనేక వర్ణం పవనావధూతం ఎరుపు పసుపు మున్న వర్ణాలతో కూడినది. ఇది ఆ జంబూ ఫలం కేవలం తుమ్మిదలాగా నల్లగా ఉన్నది. ఇవి అనేక వర్ణాలతో కూడి ఉన్నటువంటి ఈ మామిడి పళ్ళు భూమౌ పతత్యామ్ర ఫలం పవనావధూతం. గాలికి ఒక గాలి వీచేసరికి ఆమ్రఫలం తొడిమి నుంచి ఊడి కింద పడిపోతుంది. వీటికి అనుకూలమైన కాలం. దీనివల్ల ఏం చేస్తుంది అంటే భగవత్ కృప కలిగితే జీవుడు ఫలాల్ని సమృద్ధిగా అనుభవిస్తాడు అనే విషయం ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతుంది. రసాకులం షట్పద సన్నివిష్టం ప్రభుజ్యతే జంబుఫలం ప్రకామం అనేక వర్ణం పవనావధూతం భూమౌ పతత్యామ్రఫలం విపక్వం. ఈ విధంగా ఇంకా రాబోయే శ్లోకాల్లో కూడా వర్షాకాలాన్ని వర్ణిస్తూ దాంట్లో ఏ ఏ ధ్వని విశేషాలను మహాకవి సూచిస్తాడో మనం తర్వాత పరిశీలిద్దాం. స్వస్తి.